2021 జనవరి 27వ తేదీని కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం మూసేస్తాం కాంచి కాంట్రాక్ట్లు ఎవరు పర్మనెంట్ ఎంప్లాయీస్ 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం వచ్చి సుమారుగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేస్తే స్టీల్ ప్లాంట్ అంటే ప్రభుత్వ సంస్థలో కొనసాగుతుందంట. అంటే ఎంత కుట్రపడుతున్నారో చూడండి. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తులు భాగస్వామ్యం అయ్యి కేంద్రానికి 50,000 రూపాయలు కోట్ల రూపాయలు మేము పన్ను రూపంలో చెల్లించాం. ఈ రోజు నిర్వాసితులుగా ఉద్యోగాలు లేక కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాం. స్థానిక కార్మికులుగా కాంట్రాక్ట్ లేబర్ పనిచేస్తున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాలు పెట్టి తీసిన కార్మికుల్ని ఈ రోజు అర్ధరాత్రంగా ఒక కలం పోటుతో పొడి చేయడం అనేది చాలా పచ్చి దుర్మార్గం. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులకు సుమారుగా 14,000 మందిలో వాళ్ళు ఏమంటున్నారంటే 4,000 మందిని తీసేసి 9,930 మంది ఉంటారనేసి ఒక మ్యాజిక్ ఫిగర్ చెప్తున్నారు. ఈ మ్యాజిక్ ఫిగర్లో కుదరదు. అఖిలపక్ష సంఘాలుగా సీఎం గాంధీ గారు కలిసాము. కలిసిన తర్వాత 4,000 మందిని మేము విధుల్లో తీసుకుంటాం. బయోమెట్రిక్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పొందుపరుస్తాం. మీకు మాత్రము అదే పాస్ రాదు, ఏరే కలర్ పాస్ వస్తుందని అఖిలపక్ష సంఘాలుగా చెప్పడం జరిగింది. దీన్ని ఒకే వ్యతిరేకించాం. మా పాస్ ఏదైతే మాత్రం కలర్ మారితే కార్మికులందరూ కదిలించి 4 గేట్ల కదిగా నిర్వాసితులు కదిలించి కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు కలుపుకొని మా హక్కులు మేము సాధించుకుంటారని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాం. మిత్రులారా, 3 సంవత్సరాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని మా నాయకులు అందరూ కూడా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలోనే కాకుండా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? మా పిల్లలు ఎలా పెంచుకోవాలి? మీరు పెద్ద పెద్ద జాబులు చేసుకొని మీరు డబ్బు సంపాదించుకొని మీ పిల్లలు ఎలాగోలా చదివించుకున్నారు. మా పిల్లల పరిస్థితి ఏంటి? మేము ఎలా చదువుకోవాలి? మా పిల్లలు ఎలా మేము పెంచుకోవాలి? మా భవిష్యత్ ఏంటి? 4,000 మంది కుటుంబాలు బయటను పడితే మా పరిస్థితి ఏంటనేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము వెల్లడించుకుంటున్నాము. ఎందుకంటే మా విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే మేము ఎలా బతకాలి? మా పరిస్థితి ఏంటి? మా భూములు ఇస్తాం. మా భూములు ఉన్నా సరే ఈ రోజు మేము వ్యవసాయం చేసుకునేనా బతికేవాళ్ళం. ఇప్పుడు ఆ భూములు తీసుకొని మా ఏదో ఉద్యోగాలు లేకపోయినా కూలి పని అయినా చేసుకొని బతుకుతున్నాం. అలా కూలి పని కూడా లేకుండా చేసేస్తే మా పిల్లల్ని మేము ఎలా బతికించుకోవాలి? ఈ సభ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోడీకి చెప్పండి. అతనికి దండం 100 దండాలు అతనికి. మా మా స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రభుత్వ రంగంలో ఉండేటట్లు చెప్పండి. ఎందుకంటే ఇంతమంది నిర్వాసితులు ఏడుపు తగిలి అతను మాత్రం నిజంగా నాశనం అయిపోతాడు. ఎందుకంటే మా స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగంలోనే కానీ కొనసాగించకపోతే చెప్తున్నాను.